ఇప్పుడు అమరావతిలో పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని చిత్తకార్త కుక్క పందుల్లాగా ఉన్నారని అప్పుడు మంత్రి జోగి రమేష్ గారు అంటా ఉంటే ఎవరు వెకిలిగా నవ్వారు? అప్పుడు చూసారా? ప్రజాస్వామ్య దేవాలయమైన అసెంబ్లీలో వల్లభనేని వంశీ గారు లోకేష్ గారి కుక్క గురించి మాట్లాడుతుంటే ఎవరు వెకిలిగా నవ్వుతున్నారు? నేను పేర్లు చెప్పను, శ్రీకాంత్ గారికి తెలుసు ఎవరు నవ్వారో. ఆ నవ్విన తర్వాత దాని ఫలితాలు ఎలా ఉన్నాయో, ప్రజల తీర్పు ఎలా ఇచ్చారో కూడా చూడాలి. అంటే నేననేది ఏంటంటే, ఇప్పుడు అయ్యన్న పాత్ర గారు అది అన్పార్లమెంటరీనా, దొంగలంటం కరెక్టా కాదా అనేది పక్కన పెడితే, ఇప్పుడు మనము అసెంబ్లీకి వెళ్ళి సంతకాలు పెట్టి జీతాలు తీసుకుంటున్నాం. మన రేవంత్ రెడ్డి గారు చెప్పారు, కేసీఆర్ గారు 57 లక్షల రూపాయలు తీసుకున్నారు, ఒక్కరోజు మాత్రమే వచ్చారని. మరి ఇప్పుడు వీళ్ళు కూడా ఎంతెంత జీతాలు తీసుకుంటున్నారు, ఏమేమి క్వశ్చన్లు వేస్తున్నారు, ప్రజల నియోజకవర్గ సమస్యల గురించి ఏమేమి మాట్లాడుతున్నారు, ఎలా వీళ్ళు పరిష్కరిస్తున్నారు, ఎలా హుందాతనంతో వ్యవహరిస్తున్నారు. ఒకవేళ స్పీకర్ గారు కూడా అది వాళ్ళు అలా చేయటం తప్పు అయితే అసెంబ్లీ నిబంధనల ప్రకారం వాళ్ళ మీద చర్యకు దిగాలి.